నా గురించి నేను చెప్పుకోవడం ఏముంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ కానీ రోలెక్స్ మా మదర్ నెగిటివ్ కామెంట్స్ దట్ వాజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్. గౌతమ్ కృష్ణ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగార్జున సార్ కూడా హీస్ లైక్ ఎ మెంటర్. బెస్ట్ సినిమా అంటే జల్సా ఖుషి మంచి మంచి ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆయన ఎక్కువ ఇంకా వ్యక్తిగతంగా నాకు ఎక్కువ ఇష్టం ఆయన పర్సోనా కానీ ఆయన యాజ్ అన్ యాక్టర్ అయ్యి ఉండి కూడా బయట ఎంత స్ట్రాంగ్ గా పాలిటిక్స్ లో నిలబడ్డా చూసుకుంటే నేను 2.0 వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకున్నా పవన్ కళ్యాణ్ అని నేను గుర్తు తెచ్చుకునేటోని. అంటే ఆయన స్పీచెస్ కానీ అదంతా అంటే మనము ఒక అన్యాయం జరుగుతుంది అన్న మన అభిప్రాయాన్ని తెలియజేయాలన్నప్పుడు అంత స్ట్రాంగ్ గా నిలబడాలి. సో నో మ్యాటర్ హౌ బిగ్ ద ఎదుటి పర్సన్ ఎంత బిగ్ ఎంత స్మాల్ అన్నది కాదు మ్యాటర్, అక్కడ అందరూ ఒకటే కంటెస్టెంట్స్ అని ఆయన నుంచి నేను ఇంకల్కేట్ చేసుకుంది. కానీ ఎప్పుడు నేను పవర్ స్టార్ ఫ్యాన్ అని అక్కడ ఎప్పుడు దాన్ని పోర్ట్రే చేయడానికి ఎందుకు ట్రై చేయలేదంటే అదొక ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని. సో ఏదో కావాలని చెప్తున్నాడేమో షోలో నిజంగా కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ కానీ రోలెక్స్ అగ్రెసివ్ కామెడీ దెన్ ఒక సాఫ్ట్. ఫేవరెట్ మూవీ అంటే రీసెంట్లీ వచ్చిన దాంట్లో కాంతార. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, రీసెంట్లీ వచ్చిన దాంట్లో కాంతార. సీరియల్స్ ఎక్కువ చూడండి నేను చిన్నప్పుడు ఎప్పుడు చూసేవాడిని కానీ అమృతం సీరియల్ చూసేవాడిని. అంటే ఎక్కువ నార్మల్ షూట్స్ ఉన్నప్పుడు మార్నింగ్ తప్పదు కానీ సో యూజువల్లీ ఏదైనా ఖాళీ ఉంటే ఎక్కువ నైట్ అంటే మూవీస్ చూడడం కానీ సో అదంతా ఏదైనా ఎనీథింగ్ నైట్ ఎక్కువ నాక్టర్నల్. సెలబ్రిటీ క్రష్ అంటే శ్రీలీల గారు. ఆవిడ వచ్చినప్పుడు కూడా చెప్పిన వీఆర్ సో క్యూట్ అని చెప్పేసి. నేను యాజ్ అన్ యాక్టర్ కాకుండా యాక్చువల్లీ నేను రైటర్ డైరెక్టర్ కూడా కాబట్టి నా దగ్గర ఒక స్క్రిప్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ ఆవిడకి నరేట్ చేస్తా అంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కూడా ఉంది. సో అది అంటే ఆవిడ గుడ్ యాక్ట్రెస్ అండ్ డాన్సర్ ఆల్సో కదా. సో అట్లా అంటే మనము ఏ స్టేజ్లో ఉన్నామో అది మనకేదో సెల్ఫ్ డబ్బాలాగా ఉంటుంది. అంటే నేను చేస్తా ఆవిడతో సినిమా అంటే ఆవిడ నీతో చేయొద్దా అంటారు నెగిటివ్ ఫ్యాన్స్ అని. సో నేను ఒక ఆప్టిమిస్టిక్ వేలోనే నిజంగా ఆ స్టేజ్కి ఎదిగితే ఖచ్చితంగా అది జరగాలన్న లైక్ కోరిక అయితే ఉంది. మీమ్ అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఒక మీమ్ చూసిన యావద్ది నాది మీరు అడిగినట్టు బ్రదర్స్ వెన్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అని నాకు వాడికి జరిగిన ఆర్గ్యుమెంట్ గొడవ ఉంటుంది. బ్రదర్స్ నవ్వు అని మొన్న మా మదర్ వచ్చిన తర్వాత మేము హగ్ చేసుకొని వాడిని కన్సోల్ చేస్తూ నేను పాజిటివ్ గా వాడు ఏడుస్తున్నప్పుడు వాడిని ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేయడం. సో అది రెండు కట్ చేసి పెట్టిండ్రు, అది నాకు చాలా క్యూట్ గా అనిపించింది. ఫైనల్ గోల్ అంటే నేను ఐ వాంట్ టు మేక్ మూవీస్ అంటే యాజ్ అన్ యాక్టర్ యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ రైటర్ ఎనీథింగ్. అంటే నాకు సినిమాలు అంటే పిచ్చిగా బేసిక్గా. సో ఆ మేకింగ్ ప్రాసెస్లో ఒక మంచి మూవీ అంటే నేను ఒక 30 ఏళ్ళ తర్వాతను ఒక 35 years డౌన్ ద లేన్ నన్ను నేను చూసుకుంటే సో నేనంటూ ఒక ఇంపాక్ట్ ఇండస్ట్రీలో ఇన్ని ఫిల్మ్స్ చేసిండని యాజ్ అన్ యాక్టర్ అని కాదు, యాజ్ అన్ యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ రైటర్గా కానీ. సో మంచి మంచి ప్రాజెక్ట్స్తోని లైక్ నేను జనాలను ఆకట్టుకోవాలని నాకంటూ ఒక నేమ్ సంపాదించుకోవాలి. అంటే గౌతమ్ అనగానే ఒక ఇన్ని మంచి ఫిల్మ్స్ గుర్తు రావాలి అన్న. బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే మా మదర్ బిగ్ బాస్ హౌస్కి రావడం అన్నది. సో ఎందుకంటే ఆవిడ ఇన్ని సంవత్సరాలు చూసిన లైఫ్ ఒక ఎత్తు అండ్ ఇంతమందికి కనిపించింది ఆవిడని నా వల్ల. సో అంతమందికి రీచ్ అయింది. ఆ ఎపిసోడ్ చాలా బాగా వెళ్ళిందంట. సో చాలా మంది రీల్స్ కట్ చేసి అవి పోస్ట్ చేసిండ్రు సోషల్ మీడియాలో. సో షీ బికేమ్ ఏ సెలబ్రిటీ. సో అంటే ఇక నాకు అనుకోకుండా ఒక పాయింట్లో నేను ఒక తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇట్లాంటి ఇంత పెద్ద షోలో. ఫస్ట్ నుంచి అనుకోలేదు. నేను ఒక వీకెండ్ కట్టుకున్నప్పుడు నాకు సార్ చాలా బాగుందని చెప్పేసి చెప్పిండ్రు అనమాట. సో నేను చూసుకుంటే యాక్చువల్లీ అన్ని చాలా మంది వెస్టర్న్ అది ఏదో డిజైనర్ వేర్లు అన్ని వస్తున్నాయి కానీ అన్నిటితో పోల్చుకుంటే ఒక ఫార్మల్ షర్ట్ పంచ అన్నది నాకు పర్టికులర్ గా చాలా సూట్ అయినట్టు అనిపించింది నాకు. సో నేను వేసుకున్నప్పుడు సో అది నేను ఒక 5th 6th వీక్ నుంచి ప్రతి నామినేషన్స్ డే వేసుకునేవాడిని. ఎందుకంటే ఓన్లీ ఆ ఒక్క రోజే పర్టికులర్ గా స్కోప్ ఉంటుంది. సో మిగతా రోజుల్లో గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. సో అప్పుడు షార్ట్స్ కానీ యాక్టివ్ వేర్ అవన్నీ వేసుకోవాలి. సో అప్పుడు కుదిరేది కాదు కాబట్టి సో వీక్లీ వన్స్ ఆ నామినేషన్ డే రోజు మాత్రం సో ఆ స్కోప్ ఉంది కాబట్టి నేను అది క్యారీ చేద్దాం అనుకున్నా. సో అది కూడా గట్టిగా వెళ్ళింది ఆడియన్స్ అంత వెళ్తుందని అనుకోలేదు కానీ
సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. నేను అది కంటిన్యూ చేస్తా, ఎందుకంటే నాకంటూ ఒక ఆ వేలో కూడా ఒక గుర్తింపు వచ్చింది. దట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అండ్ ఫర్ తెలుగు కల్చర్. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూస్తున్నారు, కన్నడ కానీ హిందీ కానీ. సో అరే ఇది ఒక తెలుగు షో, వీడు ఒక తెలుగు కల్చర్ రిప్రజెంట్ చేస్తుండు అన్న ఒక ఫీలింగ్. అండ్ ఇప్పుడు నేను నచ్చే చాలా మంది సో అది కట్టుకుంటారు. సో ఇట్స్ లైక్ మంచిది కదా, ఒక మంచి వేలో ఒక పర్టికులర్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సపోర్టర్ అంటే ఫ్యామిలీనే, అమ్మ నాన్న అన్నయ్య చాలా సపోర్ట్. జస్ట్ 1.5 year ఏజ్ గ్యాప్ అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. సో తమ్ముడు అని పిలుస్తాడు అనమాట, ఇప్పటికి పేరు పెట్టి కూడా పిలవాడు. చాలా మంచి బాండింగ్ ఉంది. లోన్లీగా ఉన్నప్పుడు మోస్ట్లీ ఏదైనా మూవీ చూడడము, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ. సో రైటింగ్, ఐ లైక్ రైటింగ్ స్క్రిప్ట్స్, మూవీ స్క్రిప్ట్స్ రాస్తుంటాను. నా దగ్గర ఫ్యూ స్క్రిప్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో నేను ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్క్రీన్ ప్లే రైటర్ దగ్గర రైటింగ్ కోర్స్ కూడా చేసినాను. నేను ఢిల్లీలో MBBS చేశాను. సత్యాన్షు సింగ్ అని ఆయన అనురాగ్ కశ్యప్ గారి దగ్గర రైటర్ అనమాట. సో బాలీవుడ్లో ఆయన మంచి ఫిల్మ్స్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ చేశారు రైటర్గా. సో ఆయన దగ్గర స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్స్ చేసిన, నేను నేర్చుకున్న చాలా విషయాలు. సో అది నేను చేస్తుంటా రెగ్యులర్గా, నా థాట్ ప్రాసెస్ని దాంట్లో పుట్ డౌన్ చేస్తుంటాను నా స్క్రిప్ట్స్లో. అంటే యాక్చువల్ చెప్పాలంటే కైండ్ ఆఫ్ బోత్, అంబివర్ట్ అంటారు. సో అంటే ఫస్ట్ ఇంట్రోవర్టే, మెల్లమెల్లగా అలవాటు అయిన కొద్దీ నేను అంటే ఇంకా అంత పంచుకోగలుగుతా వెంటనే. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐ కాంట్ ఓపెన్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. యా, అంటే ఫిజికల్ స్ట్రాంగ్ అదని కాదు. సో మెంటల్ స్ట్రెంగ్త్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఇన్ని డేస్ అక్కడ సస్టైన్ అవ్వడం అన్నది సో చాలా ఇట్స్ మెంటలీ టాక్సింగ్ ప్రాసెస్. బిగ్ బాస్ హౌస్లో 24/7 మనకి 91 days కంటిన్యూస్గా, అంటే మీరు లెక్కేసుకోండి ఎన్ని వందల వేల గంటలు. సో కెమెరాల దగ్గరనే మనం పడుకున్నా లేచిన, సో మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఊహించుకోండి, నిద్ర నుంచి లేవగానే రికార్డ్ చేస్తున్నారు ఫోన్ పట్టుకొని, చిరాకు అనిపిస్తుంది చాలా. సో మనము ఎక్కడికో వెళ్తున్నాము, సో రికార్డ్ చేస్తున్నాం, చాలా చిరాకు అనిపిస్తుంది. కానీ అక్కడ ఇంకో ఆప్షన్ లేదు. సో దానికి చాలా మెంటల్ స్ట్రెంత్ కావాలి. చెప్పాలంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ పెద్ద యాక్టర్స్ అంటే శివన్న కానీ, ఈవెన్ వీళ్ళు ప్రియాంక, వీళ్ళందరూ చాలా అప్పుడప్పుడు మెంటల్లీ ఇది వాళ్ళు అరే ఇంకెన్ని రోజులు అసలు వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి అన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చేసింది అక్కడ. సో ఏదో ఒక పాయింట్లో, అంటే మనకి ఎందుకంటే మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా, సో చాలా మైండ్లో రన్ అవుతుంటాయి. సడన్గా అప్పుడప్పుడు డిప్రెషన్ వచ్చేస్తుంది, అరే ఏంటి లైఫ్, బయట ఏమనుకుంటుంది జనం అన్న ఫీలింగ్స్ వచ్చేస్తాయి. సో అన్ని ఫీలింగ్స్లో అందరికీ అప్పుడప్పుడు మెంటల్లీ వీక్ అయిపోతారు. కానీ మళ్ళీ దాన్ని జయించి మళ్ళీ ఉండి పర్లేదు మనం ఒక పర్పస్ మీద వచ్చినాం, మళ్ళీ గట్టిగా నిలబడాలి అన్న మైండ్ సెట్తో అందరూ మళ్ళీ వాళ్ళని వాళ్ళు నచ్చజెప్పుకొని మళ్ళీ ఆడడం. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నారంటే వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ. ఇన్ని వీక్స్ సస్టైన్ అయ్యారు. అంటే ఎమోషనల్లీ ఐ మైట్ బి ఎమోషనల్, ఐఎమ్ లిటిల్ ఎమోషనల్ దట్ వే. సో మెంటల్లీ అయితే స్ట్రాంగే, అది మెంటల్లీ వీకెండ్ కాదు. మార్చుకోవాలి అనుకున్నవి అంటే ఇప్పుడేం లేవు, ఆల్రెడీ మార్చేసుకుని బయటకు వచ్చిన. సో చిన్న అంటే అదే అగ్రెసివ్, అంటే ఎప్పుడైనా టూ పర్సనల్గా వచ్చేసి నా మీద ఎవరైనా అట్లా వస్తే కొంచెం హర్ట్ అయిపోయి కోప్పడేవాడిని ఇంతమంది ఎక్కువ. యాక్చువల్లీ షోలో చూసింది నేను ఒక 5 years బ్యాక్ షోకి వెళ్ళి ఉంటే ఇంకా రచ్చ ఉండేదన్నమాట. నేను 21, 22 ఆ ఏజ్లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు అసలు అంటే నా గొడవలు ఏదైతే చూసిండ్రో 24/7 అదే చూసేటోళ్ళు. ఇప్పటికీ చాలా కంపోజ్డ్ అయ్యి వెళ్ళి అయినా అక్కడ అవుట్ బస్ట్ అయిన సిచ్యువేషన్స్లో అట్లా రియాక్ట్ అయిన తప్ప, సో బయట అయితే అట్లా రియాక్ట్ అవ్వద్దని అనుకుంటున్నా. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా పర్సనల్ లెవెల్లో తీసుకోను. దెన్ నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్లో నేను అనుకునేవాడిని, అరే నెగిటివ్ వస్తుంది అది వస్తుంది, నాకు కొంచెం బాధ అనిపించేది. సెన్సిటివ్ ఎవరైనా తిడుతున్నా కూడా ఏమైనా అంటున్నా, ఇప్పుడు లైట్ తీసుకుంటున్నా. అంటే కనీసం వాళ్ళు రీచ్ అవుతున్న, వాళ్ళు టైం మొత్తం తీసుకొని మన మీద ట్రాల్స్ చేస్తున్నారు, మనకి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మన కోసం. సో అది కూడా ఒక హ్యాపీ విషయమే అని చెప్పేసి పాజిటివ్ సైడ్లో తీసుకుంటున్నా. సో ఇప్పుడేం ఆల్రెడీ చేంజ్ చేసేసుకున్నా. మోస్ట్ పెయిన్ఫుల్ అంటే అదే దేర్ వర్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్, అంటే ఎప్పుడైతే నిజంగా బ్యాంక్ బ్యాలెన్స్ కంప్లీట్లీ జీరో అయిపోయి, సో అట్లాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మీద ఆధారపడుతూ వారు ఇంకెన్ని రోజులు అన్న అది ఉన్నప్పుడే నాకు యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళే ఫ్యూ మంత్స్ ముందు అనుకోండి, దట్ వాజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్డ్. అంటే బయటికి రాగానే ఇప్పుడు కొన్ని యాడ్స్ రావడం కానీ, దెన్ ఇంకా కొన్ని ఫిల్మ్స్ నేను ఒప్పుకోవడం కానీ,
సో అట్లా వెరీ పాజిటివ్ వేలో ఉంది. దాన్నే నేను ఇంకా సస్టైన్ చేసుకుంటే, ఎందుకంటే ఆ లోస్ని చూసినా కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడు అట్లాంటి స్టేజ్లో వెళ్ళకుండా. సో ఎందుకంటే ఆ లో చూసినప్పుడే మనకి యాక్చువల్ వాల్యూ తెలుస్తుంది లైఫ్ గురించి. సో ఇంకెప్పుడు అట్లా వెళ్ళొద్దురా అని చెప్పేసి సో అనిపిస్తుంది. సో దట్ వాజ్ మై లోయెస్ట్ మూమెంట్. బాస్ అంటే లైఫ్ చేంజర్. శివాజీ గారు వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్, ఎవర్ ఫిజికల్లీ స్ట్రాంగ్. ప్రశాంత్ కామన్ మ్యాన్. సందీప్ మాస్టర్ గుడ్ హ్యూమన్ బీయింగ్. అమర్దీప్ ఫన్నీ. శోభా శెట్టి ఆల్సో ఫన్నీ. ప్రియాంక ఎమోషనల్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ పర్సన్.